తరువాత మొదటి ఆదివారం తల్లుల యొక్క ఆదివారముగా నిర్మించి మొదటి ఆదివారం పరిశుద్ధ దినము కనుక ఈ సమయం ఇచ్చినటువంటి దేవునికి మొదటగా నా వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. అలాగే మన సంఘ కాపరైనటువంటి పాస్టర్ గారికి, ఫాదర్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు, అధ్యక్షుల వారికి నా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. కూడి వచ్చిన స్త్రీల సమాజం వారికి, పురుషులకుని, యవన బిడ్డలకుని, సండే స్కూల్ బిడ్డలకుని అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఇక్కడ సమయం 11:50 అయింది. ఇప్పుడు టైం వీలైనంత వరకు నాకు ఇచ్చిన సమయానికన్నా నేను ముందు ముగించుకోవడానికి ప్రయత్నం చేస్తాను. మనం చదువుకున్నటువంటి లేఖన భాగములో నుండి యోహాను పత్రిక, భక్తుడైనటువంటి యోహాను రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము నుండి 12వ వచనము వరకు మనం చదువుకొని ఉన్నాము. ఈ పత్రిక యోహాను ఒక సంఘానికి వ్రాసింది కాదు, ఒక వ్యక్తికి వ్రాసింది కూడా కాదు. ఈ సంఘంలో ఏం జరుగుతుందో అంటే 2 విషయాల మధ్య యోహాను ఈ పత్రిక రాయడం జరుగుతుంది. అది అబద్ధ ప్రవక్త, దేవుని యొక్క బిడ్డలు ఎలాగ ఉండాలనేది ఆయన చూసి ఆయనలో ఉన్నటువంటి ఆత్మవేదనను బట్టి పత్రిక వ్రాయడము జరిగింది. యోహాను పత్రిక, ఈ పత్రికను యోహాను రాశాడు. ఒక భక్తుడు, అపోస్తులుడు. అయితే యోహాను ఒక సంఘ కాపరి. ఎఫెసీ సంఘములో సేవ చేశాడు. క్రీస్తు శకము 100వ సంవత్సరం ఆ ప్రాంతంలో ఈ లేఖ వ్రాయడము జరిగింది. ఇక్కడ మనకు రాస్తూ ఉన్నాడు. అయితే ఇది 2వ 3వ తరములో ఈ పత్రిక వ్రాశాడు. రాసినప్పుడు 2, 3 అంటే యోహాను భక్తుడు యేసుక్రీస్తుతో కూడా ఉండినటువంటి వాడు. యేసుక్రీస్తు సిలువ దగ్గర సమీపముగా ఉన్నటువంటి వాడు. యేసుక్రీస్తును సిలువ వేసినప్పటికీ శిష్యులందరూ చల్లా చెదరైపోయారు. కానీ యోహాను భక్తుడు మాత్రమే సిలువకు సమీపముగా ఉండి ఆ యొక్క దృశ్యం అంతా కూడా సిలువ వేయటము, ఆ తర్వాత మరణించడము, ఆ తర్వాత పునరుద్ధానుడై తిరిగి లేచుటము కూడా యోహాను భక్తుడు చూచాడు. ఈయన ఉన్నంత సమీపముగా కదమ శిష్యులు లేరు. కానీ యోహాను భక్తుడు ఈ 3వ తరము వచ్చేసరికి ఇక్కడ ఏమి జరుగుతూ ఉందంటే, మనిషి కుమారుడు దేవుడు ఎలాగా అయ్యాడు అంటే, సిలువలో ఆయన ఏమంటాడంటే నా దేవా నా దేవా అన్న మాట పలికాడు కదా, ఒక దేవుడే అని చెప్పాడు కదా, మరి దేవుడు దేవా దేవా అని పలకటం ఏంటి అనే దాని గురించి ఈ పత్రికను ఆయన సమస్తమును క్రీస్తుతో కూడుండి చూసినటువంటి వాడు కాబట్టి ఆయన ఈ పత్రికను రాస్తున్నాడు. ఎవరికంటే ఇప్పుడు చెప్పుకోవాలంటే మనకే, క్రైస్తవులు అనబడినటువంటి వారికి, దేవుని మూలముగా పుట్టినవారు అంటే 4వ వచనములో అంటున్నాడు, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదరు. లోకమును జయించిన విజయమే మన విశ్వాసము. ఈ 4 వచనాల్లోనే నేను తీసుకున్నటువంటి అంశము విజయము. అంటే ఆయన పునరుద్ధాన విజయశాలుడై తిరిగి లేచాడు. అందుకనే నేను ఈ యొక్క భాగానికి విజయము అనే అంశాన్ని ఎంచుకున్నాను. ఇక్కడ యోహాను భక్తుడు 4వ వచనములో అంటున్నాడు, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదరు. లోకమును జయించిన విజయమే మన విశ్వాసము. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడను లేడు. అంటే ఇక్కడ దేవుని మూలముగా పుట్టిన వారైతే దేవుణ్ణి అంగీకరిస్తారు, దేవుని మాటలను వింటారు. దేవుణ్ణి అంగీకరింపని వాడు దేవుని యొక్క మాటను వినడు. చాలా స్పష్టంగా రాశాడు ఈ పత్రిక, చాలా వివరించి రాశాడు. 3 సువార్తలు రాసినట్టు యోహాను భక్తుడు రాయలేదు, కానీ చాలా క్లియర్గా అర్థమైన రీతిలో ఈ పత్రికను మనకి వ్రాసాడు. 5వ వచనంలో అంటున్నాడు, యేసు దేవుని కుమారుడని నమ్మవాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు. అవును, దేవుని నమ్మినటువంటి వాడు మన ప్రభువు లోకమును జయించాడు.
ఇక్కడ యేసు ప్రభువు నమ్మనటువంటి వారు ఎవరు? యూదులు, పరిసయ్యులు. నమ్మలేదు యేసుక్రీస్తు వారిని. నేను దేవుని కుమారుని అంటే నమ్మేరా? నమ్మలా. వారు దేవుని కుమారులు వారు దేవుని మూలముగా పుట్టిన వారైతే, నేను అబ్రహాము మా తండ్రి, అబ్రహాం దగ్గర నుండి వచ్చినప్పుడు, అబ్రహాం మా తండ్రి అన్నప్పుడు ఖచ్చితంగా ఈయన దైవ కుమారుడు, ఈయన మన దేవుని ఎద్ద నుండే వచ్చాడని నమ్మేవారు. కానీ వారు నమ్మలేదు. అంటే అట్టి నమ్మని వారు దేవుని మూలముగా పుట్టిన వారు కారు. దేవుని మూలముగా పుట్టిన వారు వారి లక్షణాలు ఎలా ఉంటాయంటే 4వ అధ్యాయము 7వ వచనములో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, చాలు. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఏలైనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగను. దేవుని ప్రేమ నిజముగా మనలో ఉంటే మన ఎదుటనున్నటువంటి సహోదరుని మనము ఇబ్బంది పెట్టము, వారిని గాయపరిచే విధముగా మనము దేవుని ప్రేమ ఎప్పుడను మనుషులందరూ కలిసి ఆయన దైవకుమారుడు కాదన్నప్పుడు కూడా ఆయన ప్రేమను ఆయన వెల్లడపరచడే తప్ప ఎవరిని గాయపరిచినట్లు ఎక్కడా కూడా లేదు, సంబోధించలేదు కూడా అసలు ఆయన. ఎందుకు? దేవుని ప్రేమ మనలో ఉన్నప్పుడు దేవుని మూలంగా పుట్టిన వారు ఎలా ఉంటారంట? ప్రేమతో ఉంటారు. ఆ ప్రేమను మనము ఇక్కడ యోహాను భక్తుడు చెబుతున్నాడు. దేవుని మూలముగా పుట్టిన వారు దేనిలో చూపించాలంట? ప్రేమని దేనిలో చూపించాలి? కింద చెప్తూ ఉన్నాడు, ఆయన ద్వారా జీవించినట్లు అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దేవుడు మన అందించిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించటమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమంటకు తన కుమారుని పంపెను. ఇక్కడ ప్రేమని యోహాను భక్తుడు ఎలా కనుపరచమంటున్నాడంటే క్రియలో కనుపరచమంటూ ఉన్నాడు. ఎలా కనుపరచమంటున్నాడు ప్రేమని? క్రియ అంటే ఏంటి? క్రియ అంటే ఏంటి? పని. క్రియ అంటే పని మనం చేసి చూపిస్తామా, చేయకుండా చూపిస్తామా? చేస్తేనే ఆ పనికి ఒక విలువ, ఒక అర్థము ఉంటుంది. యోహాను భక్తుడు దేవుని ప్రేమ మీలో ఉంటే దానిని క్రియ ద్వారా చూపించమంటూ ఉన్నాడు. మనము దేవుని మూలముగా పుట్టినాము కాబట్టి దేవుని ప్రేమ మనలో నిండారుగా ఉండాలి. దేవుని మూలముగా పుట్టిన వారు ప్రేమించటం తప్ప మరి ఏది తెలియదు. దేవుని ప్రేమ మనలో ఉండాలి. ఇక్కడ దేవుని మూలముగా పుట్టిన వారు ఎలా? ప్రేమించు. దేవుని మూలముగా పుట్టిన వాడై దేవుణ్ణి ఎరుగను. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. ఖచ్చితంగా మనం ప్రేమించలేకపోతూ ఉన్నామంటే ఖచ్చితంగా చెప్పగలం దేవుని ప్రేమ ఆ వ్యక్తిలో లేదు. క్రియలో చూపించమంటూ ఉన్నాడంటే అదే మనము మన అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు ప్రేమించటం కాదు ప్రేమ. మనల్ని ద్వేషించినప్పుడు, తొందరపాటులో మనల్ని ఒక మాట అన్నప్పుడు దేవుని ప్రేమ మన మాటలో కానీ మన చేతల్లో కానీ ఆ ప్రేమను మనము ఎదుటి మనిషికి కనపరచాలి. అది దేవుని మూలముగా పుట్టిన వానికి, దేవుని సంబంధి కాని వానికి వ్యత్యాసము ఇక్కడ యోహాను భక్తుడు కనపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ 4 నుండి 8 వరకు కూడా నీళ్ల ద్వారాను రక్తం ద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసుక్రీస్తు. ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తంతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యమిచ్చువారు 3, అనగా ఆత్మయు, నీళ్లును, రక్తమును, ఈ 3 ఏకీభవించి ఉన్నారు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నీళ్ల ద్వారా, రక్తము ద్వారా. అంటే ఇక్కడ నీళ్లు అనగా ఆయన యోర్దాను నదిలో బాప్తిసం పొందుతూ ఉన్నప్పుడు పావురము వచ్చి ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని చెప్పాడు. దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, మనుషులు కాదు. అదే అంటాడు, మనుషుల సాక్ష్యం కన్నా దేవుని సాక్ష్యం మరీ బలమైనది అని చెప్తూ ఉన్నాడు. అంటే నీళ్ల ద్వారాను రక్తం ద్వారా వచ్చిన వాడు ఈయనే, అనగా యేసుక్రీస్తు. ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తంతోనూ వచ్చెను అని చెప్తూ సాక్ష్యం ఇచ్చేవాడు ఆత్మయే. ఇక్కడ 3 వ్యక్తులు ఏకీభవించి
ఇక్కడ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. ఆయన సిలువ వేసినప్పుడు పక్కలో బళ్ళెముతో పొడిచినప్పుడు రక్తమును నీరును కారెను. ఆ నీరే యొక్క దేవుని వాక్యము. ఆయనలో జీవముండెను, ఆ జీవము నీరు రక్తముగా ఎందుకు మారిందంటే ఆ రక్తమే ఈ వాక్యము. యోహాను భక్తుడు ప్రభువుతో ఉన్నటువంటి ఆ అనుభవాన్ని ఈ పత్రిక వ్రాస్తూ మనం నేర్చుకోవడానికి ఈ పత్రికను చాలా చక్కగా వివరించి రాశాడు. ఆ నీరే ఈ వాక్యము. ఆయన నమ్మిన ప్రతి వారికి 12వ వచనములో అంటాడు జీవము. ఆయన ఎప్పుడైతే మనము అనుసరించి ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను గైకొని జీవిస్తామో అప్పుడే మనము జీవము కలిగిన వారము. నికోదేముతో అంటాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే. చాలా చక్కగా మన ప్రభువారు మనకి నేర్పించాడు. ఇక్కడ ఈ పత్రికా పాఠ్యభాగము ఈ కొద్ది వచనాలతో నేను ముగించుకుంటూ ఉన్నాను. ఎందుకంటే తల్లుల యొక్క ప్రత్యేకమైనటువంటి దినము కాబట్టి కొద్ది నిమిషాలు నేను తల్లుల గురించి చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మనం చూసినట్లయితే బైబిల్లో చాలామంది స్త్రీలు ఉన్నారు. మోషా తల్లి ఉంది. సామెతల గ్రంథంలో 31వ అధ్యాయంలో తల్లి ఉంది. ఆమె పిల్లలు ఆమెని ధన్యరాలు అన్నారు. అసలు ఆదిలో ఒక తల్లి ఉంది మనకి తెలుసా? ఎవరానా ఆది తల్లి? ఎవరు మనకి? తల్లిదండ్రులు లేని 2 వ్యక్తులు ఉన్నారు. ఎవరు వాళ్ళు? తల్లి తండ్రి ఇద్దరు లేరు. ఆది తల్లి అయినటువంటి అవ్వ పండు తింది కాబట్టి అవ్వను మనం అవ్వ పండు తిని ఉండకపోతే మనకి ఇలాంటి పరిస్థితులు వచ్చేవి కాదు. ఆమె ఆదికాండము 3వ అధ్యాయం 20వ వచనంలో అన్నాడు, ఆమె జీవము గల ప్రతి వానికి తల్లి. ఎవరికంట? ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి జీవము కలిగినటువంటి వ్యక్తికి తల్లి జీవము. ఆమె జీవము కలిగిన ప్రతి వానికి తల్లి అంటే భూమి మీద ఉన్న ప్రతి వానికి తల్లి. అవ్వ పండుతుందని మనం పక్కన పెట్టేస్తూ ఉంటాం. కానీ అవ్వ కూడా దేవునికి నమ్మకముగా చాలా సంవత్సరాలు తన జీవితాన్ని కొనసాగించింది. మన అమ్మమ్మ, మన నాయనమ్మలో, మన తాత మనకి తెలిసి ఉండకపోవచ్చు, కానీ మన తరము, గతించిన తరము, రాబోయే తరానికి కూడా ఈ అక్కవ్వ గుర్తే. ఈ భూమి అంతరించే వరకు ఈమెను మర్చిపోవడానికి లేదు. మొదటి తల్లి అవ్వ. అవ్వ ఎవరంట? జీవము కలిగిన ప్రతి వానికి తల్లి. ఈమె మొదటి తల్లి. రెండవ తల్లి మనం చూసినట్లయితే ఆదికాండం 17వ అధ్యాయం 16వ వచనంలో కనబడుతుంది. ఆమె జన్మలకు తల్లి అయి ఉండెను. ఎవరి తల్లి? శారా. జన్మలన్నిటికీ తల్లి. శారా జన్మలందరికీ తల్లి. అంటే ప్రపంచానికి కనబడిన జనాంగము, అంటే జనములందరికీ తల్లి. అంటే ప్రపంచము జనాంగం అనగా వాగ్దానము చేయబడినటువంటి జనాంగానికి ఈమె తల్లి. చరిత్రను సృష్టించినటువంటి ఒక గొడ్రాల ఈమె. చాలా సంవత్సరాలు శారాకి పిల్లలు లేరు కదా. అప్పుడు ఆమె చాలా ప్రపంచం అంతా ఏమంది గొడ్రాలు అనినప్పుడు ఈమె ఎవరు? చారా అనగా ప్రపంచానికి తల్లులందరికీ కంటే చరిత్రను సృష్టించిన తల్లి ఎవరైనా ఉండారు అంటే అది చారా. ఎందుకంటే వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవటానికి వాగ్దాన పుత్రుడిని కనేటువంటి గొప్ప తల్లి శారా. ఈమె జన్మలందరికీ తల్లి. ఈమెలో దేవుడికి నచ్చిన విషయాలు 3 ఉన్నవి. ఎందుకు దేవుడు శారాని ఎంతగా ప్రేమించి జనములకు తల్లిగా నిర్మించాడంటే అబ్రహాము యొక్క వంశస్థులందరికీ కూడా ఏమి తల్లి. అంటే వాగ్దానము చేయబడి ఏర్పరిచినటువంటి జనాంగం మొత్తానికి కూడా శారా తల్లి. శారాలో దేవునికి నచ్చినటువంటి 3 విషయాలు ఏంటంటే ఆమెకు లోబడే మనస్తత్వం ఉన్నది. దేవుడికి ప్రతి హృదయం తెలుసు, మనకు తెలియకపోవచ్చు. ప్రతి హృదయాన్ని ఆయన పంపింది భూమి మీదకు. ఆయనే కదా మనల్ని పంపింది. అలాంటప్పుడు ఆయనకు తెలియకుండా ఉంటుందా? బిడ్డను కన్నా నాకు నా బిడ్డ అలాంటి వాడో తెలియకుండా పోదా? తెలుసు. కాబట్టి ఇక్కడ శారాలో 3 విషయాలు దేవునికి ఇష్టమైనవిగా ఉన్నవి. శారా 1 లోబడిది, 2 విశ్వాసము కలిగిన స్త్రీ,
3 వాగ్దానం చేయబడినటువంటి దాని కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూడటంలో గొప్ప తల్లిగా దేవుడు గొప్ప బిరుదిచ్చాడు. అవ్వకు జీవం గల ప్రతివానికి తల్లని బిరుదిచ్చాడు. సారాకి జనములందరికీ తల్లి, అంటే వాగ్దానం చేసి పిలువబడిన వారందరికీ ఆమె తల్లి. చూడు ఎంత చక్కనటువంటి దేవుడు వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క బిరుదిచ్చి ఈ లోకానికి పంపించాడు. వేవేలకు తల్లి ఎవరమే? రిబ్కా. ఎందుకంటే ఇస్సాకు రిబ్కాని వివాహం చేసుకున్నప్పుడు, రిబ్కాని తీసుకొని గవిలోకి వచ్చినప్పుడు తల్లిని జ్ఞాపకం చేసుకొని స్మరించి దుఃఖ నివారణలో ఉన్నప్పుడు ఇస్సాకును ఓదార్చి తల్లి ప్రేమను పంచినటువంటి గొప్ప తల్లి. అందుకే ఆమె వేవేలకు తల్లిగా దేవుడు ఆమెకు ఒక బిరుదిచ్చాడు. దెబోరా ఇశ్రాయేలుకు తల్లి. ఇశ్రాయేలుకు న్యాయాధిపతులు లేని కాలంలో ఆమె ఒక న్యాయాధిపతిగా నిర్మించి ఇశ్రాయేలుకు సూచనగా ఆలోచన చెప్పే విధానంలో ప్రార్థన చేసే విధానంలో ఆమె ఇశ్రాయేలుకు తల్లిగా నిర్మించాడు. ఎంత గొప్ప తల్లులు మనకున్నారు, కానీ మనం నేర్చుకోలేకపోతున్నాం కదా. మనం నేర్చుకోవాలి. 1 సంవత్సరం మన దేవుళ్ళలో గడిచే కొంది ఒక్కొక్క విధముగా మార్పు రావాలి. మనకు తెలియనప్పుడు అంటే ఓకే, తెలియలేదు అనుకోవచ్చు. చక్కగా వివరించి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి అక్షరాన్ని చక్కగా వివరించి చెప్పే బోధకులు మన సంఘంలోకి వస్తున్నారు. మనం చక్కగా నేర్చుకొని దాన్ని అన్వయించి నడుచుకుంటే మనం కూడా గొప్ప తల్లులమే కాదా? మనం కూడా గొప్ప తల్లులమే. ఇక్కడ మనం ఎంతమంది స్త్రీలను చూసుకున్నాం? 3 స్త్రీలను చూసుకున్నాం. ఇక్కడ పత్రికల్లోకి వచ్చలేకే పౌలు గారు ఒక తల్లిని పరిచయం చేస్తాడు 16వ అధ్యాయంలో. రూపునకు తల్లి, ఆమె నాకును తల్లి. ఈ తల్లి ఏ తల్లి? ఆత్మీయత తల్లి. చాలా చక్కగా ఆమెను గురించి చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు మనము 4 స్త్రీలు అయిపోయారు. 5వ స్త్రీ వద్దకు వద్దాము. మత్తయి సువార్తలోనికి వెళదాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. చాలు. ఇక్కడ ఎవరు కనపడుతున్నారు మనకి? జబదయ కుమారుల తల్లి. జబదయ భార్య అని రాయొచ్చుగా, భార్య కదా. ఎందుకని జబదయ భార్య అనకుండా జబదయ కుమారుల తల్లి అని కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసాను. ఇక్కడ జబదయ భార్య అనలేదు, లేకపోతే యాకోబు యోహోను తల్లి అనలేదు. ఇక్కడ ఏమంటున్నాడు? జబదయ కుమారుల తల్లి. ఎవరి తల్లి? సొలోమి. సొలోములు బైబిల్ గ్రంథంలో ఎంతమంది ఉన్నారు? 2 స్త్రీలు. 2లో ఒక స్త్రీ అక్కడ ఇప్పుడు మనకి ఈమె ప్రాధాన్యత కాబట్టి ఈమెను గురించే మనం ముందుకు వెళ్ళిపోదాం. అయితే ఇక్కడ అప్పుడు జబదయ కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయనను అడిగాను. అందుకు ఆమె, నీ రాజ్యమందు నా 2 కుమారులు, ఒకడు నీ కుడి వైపున ఒకడు నీ ఎడం వైపున కూర్చుండే సెలవు ఇమ్మని ఆయనతో అనేను. ఏమడుగుతుంది ఈమె? తన కుమారులకి ప్రాధాన్యత ఉన్నటువంటి స్థలాలు కోరుకుంటూ ఉంది. ఈమె అంతకు ముందే చెప్తూ ఉన్నాడు. ఇక్కడ 17వ వచనంలో ఒకసారి చూసినట్లయితే చాలు. ఇక్కడ యేసు ప్రభువు జబదయ ఇక్కడ ఈ కుమారులు ఈ తల్లిని ఈ బిడ్డలను 2 తీసుకొని యేసు ప్రభు వద్దకు వెళ్ళకముందే ఈ సన్నివేశం జరిగింది. ఆయన ఏం చెబుతున్నాడంటే, యేసు యెరూషలేముకు వెళ్ళనప్పుడు ఆయన 12 మంది శిష్యులు ఏకాంతముగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లన్నో. ఈ సంభాషణ అంతా అక్కడ దారిలో జరుగుతుంది. ఇదిగో యెరూషలేమునకు వెళుచున్నాము, అక్కడ మనిషి కుమారుడు ప్రధాన యాజకులను శాస్త్రులను అప్పగింపబడునని వారు ఆయనకు మరణ శిక్ష విధించనని చెప్తూ ఉన్నాడు. అంటే యేసు ప్రభు చెప్పేటువంటి మాటలు సొలోమికి చాలా బాగా అర్థమైంది.
అర్థమైనప్పుడు కూడా ఆమె ఏం కోరుకుంటుంది? ఆమె కనబడేదానని చూడలేదు, కానీ కనబడనటువంటి అప్పుడు యేసు ప్రభు వారు పరిచర్య ప్రారంభించలేదు, బాప్తిసము పొందలేదు, ఏమీ లేదు. ఆయన బాప్తిసం పొందలేదు, పరిచర్య చేయలేదు. కానీ ఆమె ఒక రాజ్యాన్ని చూస్తూ ఉన్నది. ఏ రాజ్యం అది? పరలోక రాజ్యాన్ని సూచించి ఆమె నేత్ర దృష్టి అంతా కూడా భౌతికమైనదిగా లేదు, ఆత్మీయ దృష్టితో ఆమె ఇక్కడ యేసుప్రభు వారి వద్దకు వచ్చి మాట్లాడుతూ ఉంది. ఆమె వచ్చి నమస్కారము చేసింది. అసలు సొలొమీకి మరియా అక్క చెల్లెలు అంటే ఇక్కడ కుమారుడికి ఎవరైనా నమస్కారం చేస్తారా? చేయరు. కానీ ఈమె వచ్చి నమస్కారం చేసిందంటే ఆమె ఈ రాజ్యం కాదు, ఆయన ఒక దైవ కుమారుడు, ఆయనకు ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో ఆయనతో పాటు నా కుమారులు ఉండాలని ఆమె ఆత్మీయ నేత్రాలతో చూసి యేసు ప్రభువును అడుగుతూ ఉన్నది. వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, అంటే తల్లి నమస్కారం చేసినప్పుడు యోహాను యాకోబు కూడా నమస్కారము చేసే ఉంటారు. అంటే చేసినట్లు మనకు బైబిల్ గ్రంథంలో లేదు, కానీ తల్లి ఏది చెప్తే అది ఖచ్చితంగా బిడ్డలు చేశారు. ఎందుకంటే ఆమె ఈ కుటుంబంలో నలుగురు ఉన్నారు. నలుగురు వ్యక్తులు కూడా ఇక్కడ జబదేయి, తన యాకోబు, యోహాను, సలోమి, ఈ నలుగురు ఒక కుటుంబం. అంటే దేవుని ఆ కుటుంబంలో ఆ భర్తకి, ఆ పిల్లలకి యేసుక్రీస్తుని గురించి ఎంతగా పరిచయం చేసిందంటే దేవుని సమస్తము కూడా బిడ్డలు సమర్పించుకునే విధానముగా క్రీస్తుని కుటుంబానికి పరిచయం చేసినటువంటి గొప్ప తల్లి సొలొమి. సొలొమి అనగా సమాధానము. అంటే ఆమె దినదినము కూడా దేవునితో సమాధాన పడుచు తన బిడ్డల కొరకు, తన భర్త కొరకు దేవుని వినిపించుకుంటూ దేవుని దగ్గర సమాధానము కలిగామే ఉన్నది. మనమున్నామంటే దేవుని సన్నిధిలో కూడా సమాధానముగా ఉండలేకపోతూ ఉన్నాం. అలాగా ఇక్కడ ఆమె ఏ దృష్టితో చూస్తుందంటే పరలోక రాజ్యంలో తన ఇద్దరు కుమారులు కూడా ఉంచడానికే ఇష్టపడింది. అంటే ఇక్కడ మనకు ఒక వ్యక్తి గుర్తు వస్తున్నాడు. ఎలీషా 12 అరకలు కట్టి దున్నుతూ ఉన్నప్పుడు, ఏలియా వెళ్ళినప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఎలీషా అరకు దున్నుతూ ఉన్నప్పుడు 12 అరకలు అంటే దాదాపు 2120 ఎకరము భూమి కలిగినటువంటి భూస్వామి. ఆయన వ్యవసాయం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఏలియా వెళ్ళి ఏలియా మీద ఉన్నటువంటి దుప్పటి ఎలీషా మీద వేసినప్పుడు ఆయన నిర్బంధం లేకుండా ఆయన వెంటనే ఏలియా అని అడుగుతాడు, నేను వెళ్ళి నా తల్లిని తండ్రిని చూసి వస్తానన్నప్పుడు ఏలియా నిర్బంధం లేకుండా వెళ్ళన్నాడు. వెళ్ళినప్పుడు అక్కడికి వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ తల్లిదండ్రులు, నాయన ఆస్తిపరులు, ఆస్తులు కోట్లు ఉన్నటువంటి వారు, నువ్వు ఒక్కగానొక్క కుమారుడివి. ఎలీషాకి అప్పటికి వివాహం కాలేదు, ఆయన వయసు 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక్కగానొక్క కుమారుడు ఏలియా పిలిచిన వెంటనే ఆయన పరిగెత్తుకుంటూ వెంబడించడానికి బయలుదేరినప్పుడు ఆ తల్లిదండ్రులు ఏమి చెప్పకుండా ఉండుంటారా? చెప్పే ఉంటారు, నువ్వు ఒక్కగానొక్క కొడుకు నాయన, ఈ ఆస్తి అంతా ఎవరి కోసము? నీకోసమే కదా అని చెప్పే ఉంటారు. కానీ నాకు ఈ ఆస్తి కన్నా కూడా, మీకన్నా కూడా దేవుని యొక్క పరిచర్య చేయటము మిన్నా అనుకోని ఆ దినము తన ఇంటి నుండి బయలుదేరినటువంటి ఎలీషా తన ప్రాణం పోయేంత వరకు కూడా ఆయన దేవుణ్ణి వెంబడించాడు. తను చనిపోయిన తర్వాత కూడా తన ఎముకలో ఉన్న జీవాన్ని, ఒక చనిపోయిన వ్యక్తిని బ్రతికించింది. మనం బ్రతికుంటూ కూడా ఒక మనిషికి జీవం పోయేలాగపోస్తూ ఉన్నాం. జీవం పోసేవారుగా ఉండాలి. ఎలీషా యవ్వన కాలం మందు దేవుని వెంబడించి వెళ్ళిపోయాడు. ఇక్కడ జబదేయ కుమారులు కూడా అలాగే తన తండ్రి ఆటంకపరచలేదు, తల్లిని ఆటంకపరచలేదు. ఆ ఇద్దరు కుమారులు కూడా దేవునికి సమర్పణ చేసింది. జబదేయ అని ఉండొచ్చు, వాళ్ళు కూడా జీతగాళ్ళు ఉన్నారంటే వాళ్ళు కూడా ధనికులే. నాయన ఇంత ఆస్తుంది, ఒకళ్ళు వెళ్ళి ఒకళ్ళు ఉండండి అని అనలేదు. కానీ జబదేయ కూడా ఒప్పుకున్నాడు. ఇద్దరు కుమారులు దేవునికి సమర్పించుకున్నారు. చివరికి జబదేయ ఒక మాట అన్నాడు, ఇదిగో సొలొమి, మన ఇద్దరు కుమారులు లేరు కాబట్టి మనకున్న ఆస్తి దేవుని పరిచర్య కొరకు ఖర్చు చేయి. ఎంత మంచి భర్త అసలు జబదేయి. కుటుంబం అంతా కూడా ఎలా ఉందంటే అసమాధానం అనేది ఆ కుటుంబంలో లేదు. సమాధానము, దేవుని యొక్క సమాధానం ఆ కుటుంబంలో నిత్యము కూడా ఆత్మతో ఉన్నది. ఇద్దరు కుమారులు 90 సంవత్సరాల వయసులో ఆయన ప్రకటన గ్రంథం రాయడానికి పద్మాసు దీపంలో పడవేసినప్పుడు దేవుని యొక్క ఆత్మ చేత పరమునకు పిలుచుకొని ఆ గ్రంథాన్ని రాయడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి గొప్ప కొడుకును కన్నటువంటి గొప్ప తల్లి. యాకోబు తన శిరస్సును ఖండించారు, బాధపడలేదు. బిడ్డల కన్నా ఆస్తి కన్నా కూడా నాకు
దేవుడేమన్నా తనకున్న ఆమె మరణము సిలువకు వేసినప్పటి నుంచి మరణము నుండి పునరుద్ధానమును కూడా మార్కు సువార్త 16వ అధ్యాయంలో ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచినప్పుడు సలోమి అక్కడ ఉంది. ఆమె మరణానికి అప్పగించినప్పుడు, ప్రాణం పోయినప్పుడు తిరిగి పునరుద్ధానుడై లేచినప్పుడు కూడా సలోమి ఒక సాక్ష్య గలతీ ప్రాంతంలో నుండి ఒక స్త్రీని శిష్యురాలుగా ఎన్నుకొని ఆయన పునరుద్ధానాన్ని కూడా ప్రకటించి నడుము కట్టినటువంటి గొప్ప స్త్రీ. క్రైస్తవ విశ్వాసి అంటే ఎలా ఉండాలో తెలుసా? సవాల్ భక్తి జీవితంలో మనము నసుకుతూ ఉన్నామంటే సరైన భక్తిని మనము చేయలేకపోతున్నాం. దేవునితో సరి సంబంధము కలిగి దేవునితో నడిచేటువంటి వ్యక్తికి భయము, బిడియము, సిగ్గు ఏది కూడా ఉండదు. గొప్ప కుటుంబము ఈ సొలొమీ దేవునికి తనకు యవ్వన బిడ్డలను అప్పగించింది. తన భర్త కూడా ఆమెకు సహకారిగా ఉన్నాడు. బిడ్డలు, తల్లి, భర్త, కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధికి, దేవునికే వారు అంకితమైనట్లు ఈ పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉన్నది. ఇచ్చిన మాటలు ముగిస్తూ ఉన్నాం. దేవుడు ఇచ్చిన వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. సమయాన్ని అధ్యక్షుల వారికి ఇస్తున్నాం.